మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చూడండి దయచేసి చదువుదాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. చాలు. ఇక్కడ ఇందులో ఈ వచనంలో ఒక మాట నాకు బాగా ఆకర్షించింది. ఏంటి అని అంటే ప్రవేశించుడి. హల్లెలూయా. అలా ఏంటి, ఏ మాట అది? ప్రవేశించుడి, ఇరుకు మార్గమున ప్రవేశించుడి. ప్రవేశించుడి అనే మాట మనం చూద్దాం. చాలాసార్లు మనం కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలని ఇష్టపడతాం కదా, కొన్ని స్థలాలకు వెళ్ళాలని చాలా ఇష్టపడతాం. అయితే కొన్నిసార్లు ఆ ప్రాంతంలోకి మనం వెళ్ళలేం. దాన్ని అక్కడ ఒక బోర్డు రాసి ఉంటారు, ఇక్కడ ప్రవేశము లేదు. హల్లెలూయా. ఇక్కడ ఏంటి, ప్రవేశము లేదు అని రాసి ఉంటారు. ఎందుకు అంటే ఆ ప్రాంతంలోనికి వెళ్ళడానికి, ఆ ప్రాంతంలోకి, ఆ స్థలంలోకి ప్రవేశించడానికి వీలు లేదు కాబట్టి ఆ ప్రాంతంలో పెట్టిన ప్రవేశం లేదు అని. అయితే ప్రభు అంటున్నాడు, ఏ స్థలాల్లో ఎక్కడికి మనం ప్రవేశించాలి, ఎందులోనికి ప్రవేశించాలి. మీకు ఒక క్వశ్చన్ మీ హృదయంలో ఉండొచ్చు, ఎక్కడికి ప్రవేశించాలి, ఎందుకు ప్రవేశించాలి? ఒక ఆలోచన వచ్చిందా మీ హృదయంలో? ప్రవేశించాలి అంటున్నారు కానీ ఎక్కడికి ప్రవేశించాలి, ఎందులోనికి ప్రవేశించాలి? హల్లెలూయా. అది ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఇంకోసారి చదువుదాం చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. చదవండి మా మైక్ పెట్టి చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నదని, ఆ దారి విశాలమునై ఉన్నదని, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఇక్కడ మనం చూస్తే 7వ అధ్యాయం 13వ వచనంలో నేను ఒకసారి చదువుతాను. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గము వెడల్పుగాను, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. హల్లెలూయా. ఈ వాక్యంలో, ఈ మాటలో చక్కగా రాస్తున్నాడు, ప్రవేశించుడి. హల్లెలూయా. ఇక్కడ దేనిలో ప్రవేశించాలి అంటే మొట్టమొదటిగా ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కడ ప్రవేశించాలంట? ఏ మార్గమున ప్రవేశించాలి? ఇరుకు మార్గమున ప్రవేశించాలి అని ప్రభు రాస్తున్నాడు. కింద మనం చూసినట్లయితే ఆ దారి చూడండి, ఇరుకు ద్వారం ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఈరోజు చాలాసార్లు మన మనసులో ఒక ఆలోచన కలుగుతుంది. ఏంటి అంటే, ఇరుకు ద్వారం ఎవరైనా పోవాలని, ఇరుకు ద్వారం గుండా వెళ్ళాలని అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకు అంటే చాలా ఇరుగ్గా ఉంటుంది కాబట్టి ఆ ఇరుకు మార్గంలో వెళ్తే అనేకమైన బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, లేకపోతే గచ్చ పొదలు, ముళ్ళ పొదలు ఉంటాయి. కాబట్టి ఆ మార్గం వెళ్ళడానికి అంత ఈజీగా ఉండదు. అదే విశాలంగా కనబడుతుంది అనుకోండి మార్గము, అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, అబ్బా విశాలమైన మార్గము, బాగా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, ఆ ప్రాంతాన్ని ఆ విశాల మార్గం వెళ్ళాలంటే బాగా ఉంటుంది అనుకొని మనం దేన్ని చూజ్ చేసుకుంటామంటే విశాల మార్గాన్ని చూజ్ చేసుకుంటాం. దాన్నే మనం ఎన్నుకుంటాం. విశాల మార్గం గుండా వెళ్ళాలని మనం ఏం చేస్తామంటే ఆ మార్గాన్ని మనం ఎన్నుకుంటాం. ఇరుకు మార్గాన్ని గుండా వెళ్ళాలంటే చాలా కష్టం. ఆ మార్గాన్ని మనం ఎంచుకోం. అయితే ప్రభు అంటున్నాడు, నాశనకు పోవు ద్వారము వెడల్పుగాను, ఆ దారి విశాలమునై ఉన్నది. హల్లెలూయా. విశాలమైన మార్గం, విశాలం కనిపిస్తున్న మార్గం ఎలాంటిదంట? నాశనానికి పోవు మార్గము. అది ఎట్లుంటుందంట? వెడల్పుగాను, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. చాలామంది విశాల మార్గం గుండా వెళ్ళాలని ఇష్టపడతారు. ఆ మార్గం గుండా వెళ్ళాలని చాలామంది అనుకొని ఆ మార్గం గుండా వెళ్తారు. ఎవరు ఇరుకు మార్గం గుండా వెళ్ళాలని ఇష్టపడరు. చిన్న సందులోకి మనం వెళ్ళగలమా? చిన్న సందులోకి పోవాలంటే చాలా కష్టం. బాగా వెడల్పుగా, బాగా చూడడానికి మంచి రోడ్డు వేసింటే బాగా ఇష్టపడతాం ఆ మార్గం గుండా వెళ్ళాలని కదా. కొన్నిసార్లు మనం ప్రయాణం చేస్తుంటాం, జర్నీ చేస్తుంటాం. ఆ జర్నీ చేసే టైంలో చాలా చిన్న మార్గం, చిన్న ఇరుగ్గా ఉన్న మార్గంలో వెళ్ళాలంటే చాలా చిరాకు అనిపిస్తుంది. అయితే బాగా రోడ్డు వేసి, చక్కగా 6 lanes రోడ్ వేసి బాగా ఆ మార్గం గుండా వెళ్ళాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే బాగా జర్నీ సాఫీగా అవుతుంది, ఎక్కడ మధ్యలో ఆగకుండా, బ్రేకులు పడకుండా చక్కగా జర్నీ ఏమవుతుంది, బాగా జరుగుతుందని మనం ఆలోచిస్తుంటాం. అయితే ప్రభు అంటున్నాడు, చూడ్డానికి వెడల్పుగా ఉన్న మార్గం ఎలాంటి తెలుసా? అది మార్గము నాశనానికి వెళ్ళే మార్గము. అందుకే అనేకులు ఆ మార్గాన్ని ఎంచుకుంటారు, వెడల్పుగా ఉన్న మార్గాన్ని ఎంచుకుంటారు.
అలలు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, రెండు విశాల మార్గం. ఒకటి ఇరుకు మార్గము, రెండోది విశాల మార్గం. అయితే ప్రభు అడుగుతున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు? ఇక్కడ ప్రభు అంటే మొట్టమొదటిగా మనం ప్రవేశించాలి అంటే దేన్ని ప్రవేశించాలి, ఎక్కడికి ప్రవేశించాలి, ఎందుకు ప్రవేశించాలి, ఎందులోనికి ప్రవేశించాలి అని మాట్లాడుకున్నాం. అయితే ఎందులోనికి ప్రవేశించాలంటే, ఎక్కడికి ప్రవేశించాలంటే ఇరుకు మార్గం గుండా మనం ఏం చేయాలంట? ప్రవేశించాలి. ఇరుకు ద్వారమున మనం ప్రవేశించాలి. హల్లెలూయా. ఆ మార్గం గుండా వెళ్తే ఆ ఇరుకు మార్గంలో ఏముంటుందంట? జీవము. ఇక్కడ మనం చూస్తే జీవమునకు పో ద్వారము ఇరుకును, దాని దారి సంకుచితమై ఉన్నది. ఇరుకు మార్గం ఎట్లుందంటే చాలా ఇరుగ్గా, సంకుచితంగా, చాలా చిన్నదిగా ఉంటుంది. దాన్ని పోవడానికి అంత మంచిగా అనిపించదు. అది ఎలాంటి మార్గం అంటే జీవమునకు పోవు ద్వారము. జీవమునకు పోవు ద్వారము. రోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళాలని ఇష్టపడుతున్నావు, ఏ మార్గం గుండా వెళ్ళాలని ఆశపడుతున్నావు? అయితే ప్రభు మన చెట్లను పెట్టాడు, 2 మార్గాలు చూపించాడు, 2 ద్వారాలు చూపించాడు, దానిలో ప్రవేశించి అంటున్నాడు. అయితే నువ్వు ఏది చేసుకోబోతున్నావు, ఏ ద్వారాన్ని ఎన్నుకోబోతున్నావు, ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నావు? ఒకవేళ విశాల మార్గాన్ని ఎంచుకుంటే ఆ మార్గంలో నాశనం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ మార్గం గుండా వెళ్తే నాశనమే. ఒకవేళ జీవంతో ఆ ఇరుకు మార్గాన్ని ఎంచుకుంటే ఆ ఇరుకు మార్గంలో ఏముంటుందంటే జీవం ఉంటుంది. హల్లెలూయా. జీవం అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో కూడా లోతు అనే వ్యక్తి ఉన్నాడు. లోతు కూడా ఏం ఎంచుకున్నాడంటే విశాల మార్గాన్ని ఎంచుకున్నాడు. చూడ్డానికి చక్కగా రమ్యంగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అబ్రాహాం అన్నాడు, లోతు మన పనివారి మధ్యలో గొడవలు అవుతున్నాయి కాబట్టి లోతు అన్నాడు, నేను వేరే దారిని వెళ్తాను, నా పనివారిని తీసుకొని వేరే దారికి వెళ్తాను, నువ్వు నీ దారిని వెళ్ళు అని లోతు చెప్పినప్పుడు అబ్రాహాం అన్నాడు, సరే నీకు ఇష్టమైన ద్వారాన్ని, లేకపోతే నీకు ఇష్టమైన మార్గాన్ని, నీకు ఇష్టమైన ప్లేస్ నువ్వు ఎంచుకో, నువ్వు ఏ ప్లేస్లోకి వెళ్తావో నేను మరొక ప్లేస్లోకి వెళ్తానని అబ్రాహాము చెప్పినప్పుడు లోతు ఏం చేసి తెలుసా? విశాల మార్గాన్ని ఎంచుకున్నాడు. అలా ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు? లోతు విశాల మార్గాన్ని, సొదొమ గొమొర్రా పట్టణాలను ఎంచుకున్నాడు. ఎందుకంటే సొదొమ గొమొర్రా పట్టణాలు చూడడానికి రమ్యంగా ఉన్నాయి, అందంగానే పచ్చగా ఉన్నాయి. ఒకవేళ ఈ ప్రాంతం గుండా వెళ్తే నేను నా జీవితం మా భవిష్యత్తు మారుతుంది, నా జీవితం మంచిగా ఉంటుంది అనుకొని ఆ విశాల మార్గాన్ని ఎంచుకున్నాడు లోతు. అయితే అబ్రాహాం కూడా ఎంచుకున్న అబ్రాహాం అన్నాడు, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటావో నేను ఆ మార్గంలోకి రాను, నేను వేరొక మార్గంలో వెళ్తా అన్నాడు. అయితే లోతు మాత్రం ఏం చేశాడు? విశాల మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు పచ్చగా కనపడుతుంది ఆ ప్రాంతం అంతా, ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ అబ్రాహాం ఏం చేసి తెలుసా? ఇరుగ్గా కనపడుతుంది, చూడ్డానికి అంత మంచిగా లేదు, వెళ్ళడానికి అంతగా బాగా లేదు, అయినప్పటికీ కూడా అబ్రాహాము ఏం చేశాడు తెలుసా? ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నాడు. లోతేమో సొదొమ గొమొర్రా పట్టణాల విశాల మార్గాన్ని, ఈ ప్రాంతంలో వెళ్తే నా భవిష్యత్తు మారుతుంది, ఈ ప్రాంతానికి వెళ్తే నా జీవితం, నా పిల్లలు అంతా, నా కుటుంబం అంతా బాగవుతుంది, ఒక మంచి ఆశీర్వాదాల చేత నింపబడతాం అనుకొని ఏం చేశాడు? ఆ విశాల మార్గాన్ని ఎంచుకున్నాడు, సొదొమ గొమొర్రా పట్టణాలు ఎంచుకున్నాడు. ఈరోజు ప్రియ సంగమా, ప్రియ సోదరి, ప్రభు మాట్లాడుతున్న ప్రియ సోదరి, నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు? హల్లెలూయా. మన జీవితంలో స్త్రీలుగా మనం ఎన్నో బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, మనకి ఎన్నో బాధ్యతలు ప్రభు అప్పగించి ఉన్నారు. కొన్నిసార్లు మన బాధ్యత చక్కగా నిర్వర్తించాలి కదా. మన బాధ్యతలు ఎప్పుడైతే చక్కగా నిర్వర్తిస్తామో మన కుటుంబం అంతా బాగుంటుంది. నువ్వు సరిగా నీ బాధ్యతను నిర్వర్తించలేకపోతే నీ కుటుంబము ఏమవుతుంది తెలుసా? నాశనం అవుతుంది. ఒక కుటుంబంలో స్త్రీకు ఎంతో బాధ్యత దేవుడు అప్పగించి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు చాలామంది స్త్రీలు ఉన్నారు కానీ బాధ్యత రహితంగా ఉన్నారు. చాలామంది స్త్రీలు బాధ్యత లేదు, మరి ఎట్లన్నా కానీ పిల్లలు కనేసిన తర్వాత వారు ఎట్లన్నా పోనీ, ఏమన్నా కానీ నా వల్ల కాదు, నేను వారిని చూసుకోలేను, వారిని చెప్పలేనని బాధ్యత రహితంగా వారిని ఏం చేస్తుంటారంటే విడిచిపెడుతూ ఉంటారు. నా కుటుంబం ఉంది, నా భర్త ఉన్నాడు, నా పిల్లలు ఉన్నారు, వారు చక్కగా నేను కట్టుకోవాలి, దేవుళ్ళో కట్టుకోవాలి, దేవుళ్ళు నడిపించాలి, వారు ఒక మంచి బిడలుగా వారు తయారవ్వాలనే బాధ్యత వారిలో లేదు. ప్రియదేవుని ఈరోజు చాలామంది స్త్రీల్లో, ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రభు అంటున్నాడు, లోతు కూడా ఎంచుకున్నాడు. లోతు ఒక చక్కటి మార్గాన్ని దేవుడు జీవంతో కూడిన మార్గాన్ని ఎంచుకొని లోతు కుటుంబం అంతా బాగేది. కానీ పోయి ఎక్కడికి పోయాడు?
సొదొమ గొమొర్రా పట్టణాలు, ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎలాంటి పట్టణం అంటే బహు భయంకరమైనది, వ్యభిచారంతో కూడిన పట్టణము, భయంకరమైన ఆలోచన కలిగిన పట్టణము, వాయి వరస లేని పట్టణం. ఆ ప్రాంతాన్ని లోతు ఎంచుకున్నాడు. ఈరోజు ప్రభు ప్రియ సహోదరి, నీవు కూడా ఎన్నోసార్లు మనం డెసిషన్ మేకింగ్ చేసేవారిగా ఉండాలి కదా. కుటుంబంలో కొన్ని తీర్మానాలు తీసుకునేవారిగా ఉన్నాం కదా. కుటుంబంలో కొన్ని ఖచ్చితంగా తీర్మానాలు తీసుకోవాల్సిందే. నీ పిల్లోని ఏ కాలేజీలో చేర్పించాలి, నీ కూతురికి ఎలాంటి సంబంధం తీసుకురావాలి, ఎలాంటి కోర్సులో ఇవన్నీ కూడా తీర్మానం తీసుకునే పరిస్థితి మన జీవితంలో వస్తుంది. కుటుంబం అన్న తర్వాత కొన్ని తీర్మానాలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఏ తీర్మానం తీసుకోను, ఏ డెసిషన్ తీసుకొని అనడానికి వీలు లేదు. ఖచ్చితంగా నువ్వు కుటుంబంగా ఉంటే ఖచ్చితంగా తీర్మానం తీసుకునే పరిస్థితికి వస్తుంది, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అయితే ఏ తీర్మానాల ప్రకారం ఏ తీర్మానాలు తీసుకుంటున్నావు, ఎలాంటి తీర్మానాలు తీసుకుంటున్నావు, ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నావు? ఈరోజు ప్రభు అంటున్నాడు, మనము ఎలాంటి జీవితాల్లో జీవించాలో తెలుసా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా, ప్రియమైన జీవితాన్ని ప్రియులుగా మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టానుసారంగా జీవించాలి. ఇక లోతు ఒక డెసిషన్ తీసుకున్నాడు, తీర్మానం తీసుకున్నాడు. చూడ్డానికి బాగా ఉంది అనుకున్నాడేమో, రమ్యంగా ఉంది, పచ్చగా ఉంది, ఎందుకంటే బాగా చెట్లు కనబడుతున్నాయి, పచ్చ కనబడుతున్నాయి, పండ్లు ఫలాలు పంటలు అన్నీ వ్యవసాయం బాగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో వెళ్తే నా జీవితం అంతా బాగా ఉంటుంది, నా కుటుంబం బాగుంటుంది అనుకున్నాడు. అంటే ఫస్ట్ స్టెప్పే రాంగ్ స్టెప్ వేసాడు లోతు. ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఫస్ట్ స్టెప్ ఏం చేశాడు? రాంగ్ స్టెప్ వేసాడు. ఎక్కడికి పోవాలి అక్కడికి పోలేదు. లోతు దేవుని భయభక్తులు కలిగిన బిడ్డనే, దేవుని మాట మీద నమ్మిక ఉంచిన వ్యక్తే. అలాంటి లోతే మొట్టమొదటిసారిగా ఏం చేసి తప్పు స్టెప్, రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. రాంగ్ స్టెప్ తీసుకొని అతని జీవితం అంతా మారిపోయింది. శాపాన్ని గురి తెచ్చుకున్నాడు లోతు. వెళ్ళారు కుటుంబము, కొన్ని రోజులు బాగానే ఉన్నారు, భార్య పిల్లలు బాగానే సంపాదించారు, అన్నీ చేశారు. అయితే తర్వాత రోజుల్లో మనం చూస్తే ఆ ప్రాంతం బహుభయంకరమైన, దేవుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయాలనుకున్నాడు. దేవుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను ప్రాంతాలను నాశనం, ఎందుకంటే వారిలో క్రమము లేదు, వారిలో అక్రమం ఉంది కాబట్టి వారందరినీ ప్రభు నాశనం చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. వారందరినీ నాశనం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? వారి జీవితం, వారి ప్రవర్తన, వారి క్రియలు, వారి మనస్సు బాగాలేదు. అందుకే ఆ ప్రాంతాలంతటి నాశనం చేయాలనుకున్నాడు. ఒకవేళ లోతు ఆ ప్రాంతానికి వెళ్ళకుండా ఉంటే ఆ నాశనం వచ్చేదా? ఆ శాపం కొని తెచ్చుకునేవాడు. అంటే లోతు మొట్టమొదటిగా ఆయన తప్పు స్టెప్ వేసాడు, రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు, తప్పుడు తీర్మానం తీసుకున్నాడు సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళాలని. ఈరోజు మన జీవితంలో ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రియ సహోదరి జాగ్రత్త, నువ్వు ఏ తీర్మానం తీసుకుంటున్నావో జాగ్రత్త. ఎందుకు పదే ప్రభు మాట్లాడుతున్నాడు తెలుసా? ఒకవేళ ఒక్కసారి నువ్వు తప్పు డెసిషన్, ఒకవేళ తప్పుడు తీర్మానం తీసుకుంటే నీ జీవితం అంతా, నీ పిల్లల జీవితం అంతా నాశనం అవుతుంది. చాలా జాగ్రత్తగా మనం తీర్మానం తీసుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది సిస్టర్లు ఫోన్ చేస్తుంటారు, అమ్మ మా పిల్లలు చదువుకుంటున్నారు, ఏ కాలేజీలో వారిని పంపాలో, ఏ కోర్స్ చేయించాలో, లేకపోతే ఏ భాగస్వామికి వారికి వయసు వచ్చింది వారికి వివాహాలు జరిపించాలి, ఏ బిడ్డలకి వివాహం, ఎలాంటి భాగస్వాములు వస్తారో నాకు చాలా భయం అవుతుంది అని కొంతమంది ఏం చేస్తారు, మా బిడ్డల కోసం వివాహాల కోసం ప్రార్థన చేయండి అని వారు ప్రార్థన రిక్వెస్ట్ అడిగితే నేను ఒకటే చెప్తాను, దేవుని స్థలంలో గోజాడు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి, దేవుడే మాట్లాడతాడు. ఒక ప్రపోజల్ వచ్చిందనుకోండి, ఒక సంబంధం వచ్చిందనుకోండి, ఎట్లా కనుగోగలం, ఎట్లా ఇది మంచిది నా కుమార్తెకు లేకపోతే నా కుమారుడుకు ఈ సంబంధం, ఈ ప్రపోజల్ మంచిదని ఎట్లా తెలుసుకోగలవో తెలుసా? బాగా చూడ్డానికి అందంగా ఉన్నాడు, లేకపోతే అమ్మాయి అందంగా ఉంది, చదువుకుంది, బాగా ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి ఉద్యోగాలు చేస్తున్నాడు అబ్బాయి, కాబట్టి అన్ని ఆస్తి ఉంది, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, కాబట్టి సరే అన్నీ బాగున్నాయి కాబట్టి అమ్మాయిని నేను చేసుకుంటాను, అన్నీ బాగున్నాయి కాబట్టి అబ్బాయినికి నాకు కుమార్తెని ఇస్తానని ఇలా రాంగ్ డెసిషన్, తప్పుడు తీర్మానాలు తీసుకుంటే తర్వాత జరిగే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది తెలుసా? బహు భయంకరము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రపోజల్, ఒక సంబంధం వస్తే నువ్వు ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. లేకపోతే నువ్వు ఏ కోర్స్ జాయిన్ కావాలో ఆ కోర్స్ కోసం దేవుని సన్నిధిలో గోజర్, అయ్యా నేను ప్రభువా నేను కోర్స్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇది నీ చిత్తమో కాదో నాకు బయలుపరచండి,
నాకు తెలియజేయండి అని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా దేవుడు ఆయన చిత్తానుసారంగా దేవుడిని నడిపిస్తాడు. ప్రియదేవుని ఈరోజు ఆ ప్రార్థన లేదు చాలామంది తల్లుల్లో తండ్రుల్లో కూడా. ఆ ప్రార్థన లేదు, ఇష్టం వచ్చినట్లు బాగా పైకి బాగా కనపడుతున్నాం, లేకపోతే ఈ కాలేజ్ బాగా ఉంది, చూడడానికి బాగా ఉంది కాబట్టి ఈ కాలేజీలో చేర్పిస్తే బాగా ఉంటారు, ఇలాంటి పైకి చూసి మోసపోతున్నారు ప్రియదేవుని బిడ్డ. అదే ప్రభు అంటున్నాడు, మనం ఏం చేయాలి తెలుసా? ఏదైనా స్టెప్ ముందు వేసేటప్పుడు, ఒక తీర్మానం తీసుకునేటప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టి మనం ఏం చేయాలి? తీర్మానం తీసుకోవాలి, ఒక రైట్ డెసిషన్ తీసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఆ డెసిషన్ తీసుకోకుండా చాలా కుటుంబాలు పతనమయ్యాయి, చాలా కుటుంబాలు డైవర్స్ తీసుకున్నారు. ఎందుకు అంటే సరైన దేవుని చిత్తానుసారంగా వారు జీవించి అడగలేదు, దేవుని సన్నిధిలో పెట్టలేదు, దేవుని అడగకుండా వారి ఇష్టానుసారంగా వారు చేస్తూ వచ్చారు. చాలా కోర్సులు కూడా వారికి ఇష్టం వచ్చిన కోర్సు జాయిన్ అయ్యి అనేకమైన ఇబ్బందులు, అనేకమైన కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు ప్రియదేవుని. అందుకే ప్రభు అంటున్నాడు, లోతు తప్పు డెసిషన్ తీసుకున్నాడు. ఆ సొదొమ గొమొర పట్టణాలను ఏం చేసుకున్నాడు? చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఈ పట్టణం పోతే నా జీవితం అంత హ్యాపీ, ఎందుకంటే చూడ్డానికి ఇంకో ప్రాంతం ఉంది, చూడ్డానికి అంతగా బాగా కనపడలేదు, అన్నీ రాళ్ళే కనబడుతున్నాయి, అన్నీ ముళ్ళ పొదలే కనబడుతున్నాయి, అన్నీ ముళ్ళులే కనబడుతున్నాయి. ఈ ప్రాంతం వెళ్తే ఎప్పుడు నేను దున్నుకోవాలి, ఎప్పుడు నేను వ్యవసాయం చేసుకోవాలి, ఎప్పుడు చేయాలని ఎన్నో ఆలోచించాడేమో. ఆలోచించి ఏం చేశాడు? ఆ సొదొమ గొమొర ప్రాంతాలను ఎన్నుకున్నాడు. ఆ సొదొమ గొమొర ప్రాంతాలకు వెళ్ళాడు. ఎందుకంటే నేను వెళ్తే నా జీవితం బాగవుతుంది, నా భవిష్యత్తు బాగుంటుంది, నా పిల్లలు, నా కుటుంబం బాగుంటుందని వెళ్ళాడు. ఏమయ్యాడు? చివరికి నష్టపోయాడు. కానీ అబ్రహాము తీసుకున్న తీర్మానము సరైనది. అంటే దేవుని మీద ఆధారపడ్డాడు. విశ్వాసులు తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాము దేవుని వైపు మాత్రం విశ్వాసం ఉంచాడు. దేవుని వైపు మాత్రం విశ్వాసం ఉంచి ఒక చక్కటి డెసిషన్ తీసుకున్నాడు. అందుకే అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి చూడ్డానికి ఇరుకు ద్వారం కనబడుతుంటుంది మనం, కానీ ఎప్పుడైతే ఆ మార్గం గుండా వెళ్తావో ఆ మార్గం ఏం కనబడుతుంది? జీవముతో కూడిన ద్వారము అది. ఎలాంటి ద్వారం అది? జీవంతో కూడిన ద్వారం. హల్లెలూయా. ఆ మార్గం గుండా బయటికి మాత్రం సరిగా లేదు, కానీ ఎప్పుడైతే ఆ ఇరుకు మార్గం గుండా వెళ్తావో వెళ్ళిన తర్వాత నీకు అనిపిస్తుంది, నేను కరెక్ట్ మార్గంలోకి వచ్చాను. హల్లెలూయా. నేను కరెక్ట్ మార్గంలోకి వచ్చాననే తెలుస్తుంది. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని బిడ్డ, మొట్టమొదటిగా ఇరుకు ద్వారమున ప్రవేశించాలి మనం. అలా ఎక్కడ ప్రవేశించాలంట? ఇరుకు ద్వారం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. దొంగతనమును. చూడు 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయిచు నుండును. ప్రభు అంటున్నాడు, నేనే మార్గము. హల్లెలూయా. ప్రభు అంటే ఏమంటున్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు లోపలికి ప్రవేశింపలేడు. ఆయన ద్వారంగా మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మన జీవితాలు గొప్ప ఆశీర్వాదకంగా మన జీవితాలు గొప్పగా మారుతాయి ప్రియత. అందుకే ప్రభు అంటున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినలా వాడు రక్షింపబడిన వాడై. ఎవరైతే నా లోపలికి వస్తారో, నా ద్వారం గుండా ప్రవేశిస్తారో వారు రక్షించబడిన వారై ఏం చేశారంట? రక్షించబడిన వారై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయిచు నుండును. హల్లెలూయా. ఒకటి ఆయన ద్వారం గుండా మనం వెళ్తే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా? రక్షిస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అందుకే ప్రభు అంటూ, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్, ఐఎమ్ ద లైఫ్. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆయన మార్గం గుండా మనం వెళ్తామో, ఆయన ద్వారం గుండా వెళ్తామో రక్షించబడతాం. ఒకవేళ నువ్వు ఆయన మార్గం గుండా వెళ్ళకుండా, ఆయన ద్వారం గుండా వెళ్ళకుండా ఉంటే నీ జీవితం ఏమవుతుంది? నాశనాన్ని కొని తెచ్చుకుంటావు.
నీ జీవితం మాత్రం నరకమే. హల్లెలూయా. కాబట్టి ఎన్నిక అనేది చాలా ప్రాముఖ్యమైనది, చూజ్ చేసుకున్నది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధంగా మనం చూస్తే ఎన్నోసార్లు మనం ఈ లోక సంబంధంగా ఎన్నుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. లోకానుసారంగా ఎన్నోసార్లు మనం ఏం ఎన్నుకోవాల్సి వస్తుంది. అది ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే ఎన్నుకొని, దేవుని చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే ఎన్నుకుంటావో నీ జీవితం ఏమో తెలుసా, గొప్పగా మారుస్తాడు దేవుడు. ప్రేద గొప్పగా దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే చూడండి, సామెతలో కూడా ఒక మాట ఉంది చూడండి. సామెతలు 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. సామెతలు, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. హల్లెలూయా. నిజంగా ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో తెలుసా. నిజంగా మాట నేను ఒకసారి చదువుతాను. సామెతలు 15వ అధ్యాయము, సామెతలు 15వ అధ్యాయం 24వ వచనం. నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు నువ్వు ఎన్నుకునే ఆ ఎన్నిక, లేకపోతే ఏ ప్రాంతాన్నైతే నువ్వు ఎన్నుకుంటావో అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు ఎన్నుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు తీర్మానం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు తీర్మానం తీసుకోవాలి. నీ తీర్మానం సరిగా లేకపోతే అది చాలా ప్రమాదాన్ని కొని తీస్తుంది. అందుకే అంటున్నాడు, కిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. కిందనున్న పాతాళం తప్పించుకున్న వల్లని ఎవరు అనుకుంటారంట? బుద్ధిమంతుడు. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి, నువ్వు బుద్ధిమంతురాలువా లేకపోతే బుద్ధిహీనురాలువా? బుద్ధిమంతురాలు ఏమనుకుంటారో తెలుసా? కిందనున్న పాతాళంను తప్పించుకొన వల్లని అనుకుంటాడు. అదే పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. బుద్ధిమంతులు ఏం చేస్తారు తెలుసా? పాతాళమును, ఒకడు అన్నాడు, కిందనున్న పాతాళం తప్పించుకుంటారు బుద్ధిమంతులు ఎట్లుంటారో తెలుసా? పరమునకు పోవు జీవ మార్గాన్ని వారు ఎన్నుకుంటారు. బుద్ధిహీనులు ఏం చేయాలి తెలుసా? పాతాళం ఎందుకంటే వారి జీవితం నరకానికి ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి వారి హృదయాలు సరిగా ఉండవు, బుద్ధిహీనులుగా ఉన్నారు. కాబట్టి వారి జీవితం అంతా, లేకపోతే వారు దేన్ని ఎన్నుకుంటారంటే పాతాళాన్ని ఎన్నుకుంటారు. ఆ పాతాళంలోకు తప్పించుకోలేకపోతున్నారు. ప్రియదేని బిడ్డ, అదే ప్రభు అంటున్నాడు, బుద్ధిమంతులు ఏం చేస్తారు తెలుసా? పాతాళంకు వెళ్ళకుండా వారు తప్పించుకుంటారు. అంటే వారి జీవితాలు మార్చుకుంటారు, వారి ప్రవర్తన మార్చుకుంటారు, వారి యొక్క దేవునికి ఇష్టానుసారంగా వారు జీవిస్తారు. కాబట్టి వారికి పాతాళం ఉండదు. వారికి ఏముంటుంది? జీవంతో కూడిన పరలోకం వారికి వస్తుంది. హల్లెలూయా. పరలోకం వారు సంపాదించుకుంటారు. కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతూ, బుద్ధిమంతురాలువా లేకపోతే బుద్ధిహీనురాలువా? బుద్ధిమంతులు ఏం చేస్తారు తెలుసా? పాతాళంలో తప్పించుకుంటారు. ఆ పాతాళంలో పడకుండా వారు ఏం చేసి తప్పించుకుంటారు. కానీ బుద్ధిహీనులు ఏం చేస్తారు తెలుసా? పాతాళంలోకి ఎందుకంటే వారి జీవితం భయంకరమైనది, వారి మనసు సరిగా లేదు, వారి జీవితం పాపంతో కూడిందిగా ఉంటుంది. కాబట్టి వారు పాతాళంకు వాళ్ళు ఏం చేస్తారంట? తప్పించుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. హల్లెలూయా. అంటే ప్రభు బుద్ధిమంతులు ఏం చేస్తారంటే పరలోకానికి, జీవ మార్గాన్ని వారు ఎన్నుకుంటారు, వెళ్తారు. హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డ, ప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించండి. చూడ్డానికి చాలా కష్టంగా ఉంటుంది, చూడ్డానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇరుకు మార్గం గుండా వెళ్తామో, ఇరుకు మార్గాన్ని మనం ఎన్నుకుంటామో, దేవుడు మన జీవితంలో గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు గొప్పగా దీవిస్తాడు. రెండోదిగా మనం చూసినట్లయితే చూడండి, కీర్తనలో 5వ మాట చూడండి. కీర్తనలో 5:7 వచనం చూడండి. 7వ మాట, కీర్తన 5:7 వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించే. రెండోదిగా మన దేనిలో ప్రవేశించాలంటే దేవుని మందిరంలోనికి ప్రవేశించాలి. చప్పట్లు కొడుతూ ప్రభువుని కనపడదాం. దేనిలో ప్రవేశించాలండి? దేవుని మందిరంలోనికి ప్రవేశించాలి. ఇక్కడ అంటున్నాడు 7వ వచనంలో మనం చూస్తే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. ఈ మాట ఎవరు రాస్తున్నారు?
దావీదు రాస్తున్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. హల్లెలూయా. కాబట్టి రెండోదిగా దేనిలో మనం ప్రవేశించాలండి? దేవుని మందిరంలోనికి ప్రవేశించాలి. ఈరోజు మీరందరూ దేవుని మందిరంలోకి ప్రవేశించారు కాబట్టి మీ జీవితాల్లో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు చాలామంది దేవుని మందిరంలో ప్రవేశించలేదు. వారి మందిరంలో దేవుని మందిరంలోకి అడుగు పెట్టకుండా ఉన్నారు కాబట్టి వారి జీవితాలు ఏమవుతున్నాయి? భయంకరమైన దుర్భర జీవితాలుగా మారుతున్నాయి, భయంకరమైన శాపాలుగా మారుతున్నాయి, భయంకరమైన కష్టాలు కొని తెచ్చుకుంటూ. ఎందుకో తెలుసా? వారు దేవుని మందిరంలో ప్రవేశించట్లేదు. హల్లెలూయా. దేవుడు నిజంగా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము దేవుని మందిరంలో ప్రవేశించాం. అందుకే దావీదు అంటున్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను. ఈ మాట మనం కూడా అనాలి. ఈ మాట ప్రకారం మనం అనడం కాదు కానీ మనము ఆ మాట ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో మన జీవిత ఆశీర్వాదాలు. అందుకే అంటున్నా, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని మందిరంలో ఆయన ప్రవేశిస్తున్నాడు. ఇంకోటి ఏమంటున్నాడు తెలుసా? నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నేను నమస్కరించెదను. హల్లెలూయా. దావీదు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాలయం వైపు చూసి పరిశుద్ధాలయం ఏం చేసి నమస్కరిస్తున్నాడు. అందుకే దేవుడు దావీదును గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎందుకు దేవుడు దావీదును అంత గొప్ప, ఎక్కడో గొర్రెల కాపరిగా ఉంటున్న దావీదును సింహాసనం మీద కూర్చోండే ఒక ఆధిక్యతను దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దావీదుకు దేవుని మందిరం అంటే మక్కువ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మందిరం అంటే చాలా ఇష్టము. అందుకే దావీదుకు మనసులో కోరిక ఉంది. అదేంటంటే, నాకైతే ఇల్లు ఉంది, ఉండడానికి మంచి ఇల్లు ఉంది, కానీ దేవుడు నివసించడానికి ఇల్లు లేదు అని దేవుడు బాధపడుతుంటే దావీదు అనుకున్నాడు, ఎట్లయినా దేవుని మందిరం కట్ట, దేవుడు నివసించడానికి ఒక మంచి గొప్ప మందిరం కట్టాలి అనుకున్నాడు దావీదు. ఎంతో ఆశ ఉంది. అలా ఆ మందిరంలో ప్రవేశించాలి, ఆ మందిరంలో నేను నివసించాలి, ఆ మందిరం వైపు చూసి నేను ఆ మందిరాన్ని నమస్కరించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు దావీదు. అందుకే దావీదుని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ప్రియదేవుడు, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రియ సోదరి, నీకు కూడా ఆ ఆశ ఉందా? అలాంటి ఆశ ఉందా? మందిరం పట్ల మక్కువ ఉందా? ఈరోజు చాలామంది బిడ్డలకు మందిరం అంటే ఎంతో ఇష్టం. నిజంగా చెప్తున్న చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారు? మందిరానికి వస్తున్నారు, చాలామంది వస్తున్నారు, మందిరంలో బాగా క్లీన్ చేసి ఊడుస్తున్నారు, తుడుస్తున్నారు. వారానికి 3 సార్లు వచ్చి మందిరం అంతా ఏం చేసి క్లీన్ శుభ్రపరుస్తూ. ఎందుకంటే వారికి మందిరం అంటే మక్కువ కాబట్టి, మందిరం అంటే ప్రేమ కాబట్టి వారు ఏం చేసి అలాంటి పనులు చేస్తున్నారు. ప్రియదేవుడు, అందుకే దావీదును దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాడు. నిజంగా చెప్తున్నా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంది. నిజంగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరైతే మందిరాన్ని ప్రేమిస్తారో, మందిరంలో పని చేస్తారో వారిని గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మందిర పరిచర్య చేస్తారో వారిని దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఇది నిజంగా అది మామూలుగా చెప్పడం లేదు కాదు. ప్రభు ఖచ్చితంగా నువ్వు చేసిన పరిచర్యకు తగిన దీవెన, తగిన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. మందిరంలో చేసిన ఏ పనైనా దాని కొరకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుని వాక్యంలో చక్కటి మాట ఉంది, ప్రభునందు ప్రయాస ఎన్నటికీ వ్యర్థము కాదు. నేను నమ్ముతున్నారండి? ప్రభునందు ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదు. నువ్వు పడిన ప్రయాసను మందిరంలో ఎంతసేపు అయితే, ఒకవేళ బలహీనంగా ఉండొచ్చు నీ శరీరం, నీకు ఆరోగ్యం బాగా లేకపోయినా మందిరానికి వచ్చి ఊడుస్తున్నా చూడండి, అది దేవుడు ఎంతగానో దేవుడిని దీవిస్తాడు. ప్రియదేని బిడ్డ, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే